ప్రభు బలలో మనము పాల్పొందక మునుపు లేఖనములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 2. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. తీసిన వాళ్ళు పేజీ నెంబర్ కూడా చెప్పగలరు. 569వ పేజీలో 2-3 వచనాలు గమనించగలరు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జన్మలు గుంపులు గుంపులుగా వచ్చి రెండని మనకి బోధించును అని చెప్పి, అలాగే 1 కొరింథీ 11:28 ప్రకారంగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెనని చెప్పారు. ప్రభు బలలో మనం పాల్పొందక మునుపు లేఖనము ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని సంఘమును గూర్చిన ఒక ప్రవచనం. దేవుని సంఘం ఎలా ఉంటుందంట అని చూస్తే, అంత్య దినములలో ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ పదాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో రాయబడిన మాట, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇది అంత్యదినాల గూర్చిన ప్రవచనం. ప్రభు రాకడ సమయం సమీపిస్తున్న కొలది దేవుని మందిరం ఎక్కడ ఉంటుందంట? ఎత్తైన స్థలము. ఎందుకు అలా ప్రవచించబడింది? ఎందుకు ఎత్తైన స్థలం భూమి మీద ఉండకూడదా? సమతలమైన ప్రదేశమందు దేవుని మందిరం ఉండకూడదా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సమానమైన ప్రదేశమందు ఉన్నాం. మనమేం కొండ మీద లేమే. మరి జీవం కలిగిన దేవుడు ఇలా ఎందుకు చేశాడు? అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున ప్రవాహం వచ్చినట్లు చాలు. కనుక దేవుని సంఘము ఎలా ఉంటుంది? ఎత్తైన స్థలం, పర్వత శిఖర అనుభవాలు. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, పర్వతం దేనికి గుర్తు? పర్వత శిఖర అనుభవం దేనికి సూచిస్తోంది అంటే, దేవునితో నీ అనుభవాలు ఎప్పుడూ కూడా. పర్వత శిఖరం దేనికి గుర్తు అంటే, కింద ఉన్న భూలోకానికి వేరుపరచబడిన అనుభవం. వెన్ యూ సెపరేట్ యువర్ సెల్ఫ్ టు ద హైయెస్ట్ పొజిషన్, ఏమండి, అంతవరకు నీకు ఆత్మీయ అనుభవాలు రావు. నిన్ను నీవు ఈ లోకము నుండి వేరుపరుచుకున్నంత వరకు నీకు ఆత్మీయ అనుభవాలు కాదు కదా, ఆత్మీయ సత్యాలు కూడా నీకు యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా వచ్చి బోధించిన నీకు అర్థం కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇది. అంత్యదినములలో ఆ మాట ఎప్పుడు పోనీ ఒక హృదయంలో భద్రపరచుకో. అంత్యదినాలంటే ఇప్పుడు మనం ఉన్న టైం గురించి బోధించబడింది ఇది. ఆ అంత్యదినములలో ఏమవుతుందంట? దేవుని సంఘం ఎక్కడ ఉంటుందంట? పర్వత శిఖరమున ఉంటుంది. అంటే ఈ లోకము నుండి పూర్తిగా వేరుపరచబడినదై ఎత్తైన స్థలమందు ఉంటుంది. ఏమండి, ఈ మాట మనకి ఏం నేర్పిస్తోంది? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడును గాక. ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపబడిన ఈ ప్రవచనం ఏమండి, ఇది
దేవుని సంఘములో ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుకు గుర్తు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన సంఘం ఎక్కడుండాలంట? లోకములో ఉండాలని కోరుకోవట్లే. లోకానికి వేరుగా పర్వత శిఖరం మీద ఉండాలని కోరుకుంటోంది. లోకములో ఉన్నప్పటికీ లోకానికి వేరుగా ఉండాలని కోరుకుంటోంది. ఈ లోక పద్ధతులు ఉదయం చదివాం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదువుతాం. ఇహలోక మర్యాదను అనుసరింపక, ఇహలోక మర్యాదను అనుసరింపక. అందుకనే దేవుడు ఇచ్చినవన్నీ ఎక్కడిచ్చాడు నీకు నాకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎక్కడిచ్చాడు? క్రీస్తు నందు ఉన్న వారికి ఇచ్చాడు. ఆయన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు నందు ఉన్న వారికి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ప్రభు ఎక్కడున్నాడు? సిలువలో మధ్యలో వేలాడే, భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. నువ్వు నేను ఎంతవరకు ఆ అనుభవంలోకి రామో అంతవరకు ఈ పరసంబంధమైన ఆశీర్వాదము నువ్వు నేను అనుభవించలేని పరిస్థితి. ఏమండి? ఇంతేకాదు 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మనలను తనతో పాటు లేవనెత్తి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. ఎవరిని? క్రీస్తు నందు ఉన్న వారిని, సంఘంలో ఉన్న వారిని అందరినీ కాదు. ఎవరైతే ప్రభువునందు ఉన్నారో, ఎవరు ప్రభువునందు ఉన్నవారు? ఒక్క మాట చెప్పండి. మన మందిరంలో మీరు లెక్కలేని మార్లు విన్నారు. యేసుక్రీస్తు ప్రభు నందు ఉన్న వారికి ఉన్న గుర్తింపు ఏంటి? హౌ డు యూ ఐడెంటిఫై? వాట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ క్రైస్ట్? ఒక్క మాటతో చెప్పండి, ఒక్క వాక్యం. ఆ సర్టిఫికేట్ ప్రభువే ఇచ్చాడు, ఎవరు కాదు, స్వయాన్న ప్రభువే ఇచ్చాడు. తండ్రితో సంభాషిస్తూ ఆ మాట అన్నాడు, వీరు నా వారు. తండ్రి అడిగాడు, ఎలా చెప్తున్నావు వీరు నీ వారని? అక్కడ బైబిల్లో అలా రాసలేదు, కానీ ప్రభు అన్న మాట నేను చెప్తున్నాను. వీరు నా వారు ఎలా అనగా, చెప్పండి, క్రీస్తునందు ఉన్నవారు ఎవరు? దేవుని మందిరానికి వచ్చేవారా? ప్రార్థన చేసేవారా? బైబిల్ చదివేవారా? సువార్త చెప్పేవారా? దేవుని మందిరంలో పనిచేసేవారా? ఎవరు దేవుని వారు? అందరూనా? ఇది మిమ్మల్ని నిరాశపరచడానికి, కలవరపరచడానికి, భయపెట్టడానికి నేను చెప్పట్లే. కేవలం సత్యం మీకు ప్రకటిస్తున్నా. ఎందుకంటే మనం అంత్యదినాలలో ఉన్నాం. మనం క్రీస్తు నందు ఉన్నామో లేదో జాగ్రత్తగా చూసుకో. లేకపోతే ప్రభువా ప్రభు అన్న ప్రతి వాడును నా రాజ్యంలోకి ప్రవేశం. ఎవడు క్రీస్తు వారు? వీరు నీ వారై ఉన్నారు. ఎలయనగా వీరు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఎవరు దేవుని వాక్యము గైకున్నవారో వారే క్రీస్తునందు ఉన్నవారు. అందరూ కాదు, ఇది ప్రభువే చెప్తున్నాడు, నేను చెప్పట్లా. మందిరానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అందరూ దేవుని వాక్యం గైకునేవారు కాదు. కానీ మందిరంలో చెప్పబడుతుంది మీకు, దేవుని వాక్యం గైకుని వారు మాత్రమే దేవుని వారు, అందరూ కాదు. 10 మంది కన్యకలే. కన్యత్వం అనేది దేనికి గుర్తు? 10 మంది రక్షింపబడిన వారే, 10 మంది బాప్తిస్మాలు తీసుకున్న వారే. కానీ అంగీకరించబడిన వారు ఎంతమంది? 5గురే. ఎందుకు? వాళ్ళు వాక్యమును గైకొని ఉన్నారు. ఏ వాక్యం గైకొని ఉన్నారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏ వాక్యం గైకొన్నందున వాళ్ళు దేవుని చేత అంగీకరించబడ్డారు? మీరు మెలకుగా ఉండుడి. వాళ్ళు మెలకుగా ఉండి కనిపెట్టుకున్నారు, దేవుని వాక్యం గైకొన్నారు. కాబట్టి రాజకుమారుడు వచ్చి వారిని లోపలికి తీసుకెళ్ళాడు. మిగతా 5గురు కూడా కన్యకలే, వాళ్ళు కూడా మారుమనసు పొందిన వారే, వారు కూడా బాప్తిసం తీసుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు విడవబడ్డారు? ఎప్పుడైతే వాళ్ళు తలుపు కొట్టారో లోపల ఉన్నవాడు ఏమన్నాడు? నాయన తలుపుది, మేము కన్యకలమే, మేము కూడా మారుమనసు పొందిన వారమే, మేము కూడా బాప్తిసం తీసుకున్న వారమే, తలుపుది అంటే ఏమన్నాడు లోపల నుంచి? మీరెవరో నాకు తెలియదు, అదలమండి. అంత్యదినము సమీపిస్తున్న కొలది, ఇంకొక మాట చెప్తా, ఎంత విచిత్రం అండి. అన్నా నువ్వు చెప్పిన మాట కరెక్టే,
యెషయా గ్రంథంలో చూపించాం. కొత్త నిబంధనలో ఎక్కడున్నది? ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ మాట ఎక్కడుందో నేను చూపించినప్పుడు, అంత్య దినములలో అనే మాట నేను కొత్త నిబంధనలో చూపించినప్పుడు బాధపడద్దు. మీ మీద ప్రభువు నాకు కలుగు చేసిన ప్రేమను బట్టి ఈ వచనాలు మీకు చూపిస్తున్నా, మీ క్షేమము కొరకు. మనలో ఏ ఒక్కరూ విడవడకుండినట్లు, మనలో ఏ ఒక్కరూ మోసగింపబడకుండినట్లు అంత్య దినములలో అనే మాట ఎన్ని విధాలుగా మనల్ని హెచ్చరిస్తోందో చూడు. అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతితో హెచ్చరిస్తూ రాశాడు ఈ మాట. అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తూ, యవనస్తుడు, ఒరే జాగ్రత్త, అంత్య దినములలో ఏం జరగబోతుందో నేను చెప్తాను, రాసుకో అంటే తిమోతికి ఒక ఉత్తరం రాశాడు. రండి చూద్దాం. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 195వ పేజీ. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు గమనించగలరు. అంత్య దినము, అది వచ్చేసారా, సేమ్ అదే మాట. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకునుము, నువ్వు మోసపోతావేమో, జాగ్రత్త. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అజితేంద్రియులు, క్రూరులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అట్టి వారికి విముఖుడై ఉండుము, జాగ్రత్త. అంత్య దినములలో ఇది నాణ్యానికి రెండు పక్కల. దేవుడు నాణ్యానికి ఒక పక్క ఏం చూస్తున్నాడు? దేవుని సంఘం ఎక్కడుంది? ఇట్టివారి మధ్యలోంచి సంఘం ఎక్కడికి ఎత్తుపడిందండి? పర్వత శిఖరములకు ఎత్తబడింది, వీరి నుండి వేరుగా ఎత్తబడింది. అదే సమయంలో కొత్త నిబంధన కాలంలో అంత్య దినములలో సంఘానికి ఉండే మరొక సత్యం, నగ్న సత్యం. ఇదేది అంటే అంత్య దినములలో ఎలా ఉంటుందంట? అపాయకరమైన దినాలు వచ్చేస్తాయి. ఇట్టివారికి మీరు విముఖుడై, ఇట్టివారికి నువ్వు విముఖుడై ఉండుము, జాగ్రత్త. ఇవన్నీ మెల్లిమెల్లిగా లోపలికి వచ్చేస్తాయి, ఏమీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభు బలలో పాల్పొందక మునుపు ఈ ఉదయకాలము మనము పరీక్షించుకుని పాలు పొందవలసినది ఏంటంటే, నేను ఏ గుంపులో ఉన్నా? పర్వత శిఖరపు గుంపులో ఉన్నానా, లేకపోతే 2 తిమోతి అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఈ గుంపులో నేనున్నానా? ఎక్కడున్నా నేను? ఈ లోకమును వదులుకోవడం చాలా కష్టం అన్నట్టే. బహుశా ఇది సత్యమేమో, క్రైస్తవ సమాజం అక్కడికి వచ్చేసిందేమో. ప్రతివాడు అలాగే అనుకుంటున్నాడేమో. 73:25 ఆకాశమందు నీవు తప్పని నాకు ఎవరున్నారు, భూమి మీద నువ్వు ఉండగా నాకు ఏం అక్కర్లేదు, ఇది నోటితో చెప్పుకోవడం చాలా ఈజీ. అలాగే అయిపోయిందేమో. కానీ దేవుడికి మాత్రం ఎప్పుడు కూడా తనకంటూ కొద్ది శేషము ఖచ్చితంగా ఉంటారు. భ్రష్టు పట్టిన ఈ క్రైస్తవ సమాజంలో దేవుడు తన కొరకు ఉంచిన శేషం, తన కొరకు నిలబడిన ఆ శేషాన్ని ప్రభు ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆ మార్గం కనుగొని వారు కొద్దిమందే. అంత్య దినము సమీపిస్తున్న కొలది రాజీ పడిపోవడం అనేది ఎక్కువైపోతుంది. దేవుని సంతోషపెట్టే కంటే మనుషులు సంతోషపెట్టే పరిచర్లు ఎక్కువైపోతాయి. యెషయా గ్రంథము 2వ అధ్యాయములను చదివిన వచనానికి
తిమోతికి రాసిన రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో 1 నుంచి 7 వచనాలు, ఈ 2 వచనాలు ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. అదే మాట అంత్య దినములలో సంఘము గూర్చి అక్కడ దేవుడు ఎలా చూస్తున్నాడు సంఘాన్ని యెషయా గ్రంథంలో రాసుంటే, వాస్తవం ఈరోజు సంఘం ఏ స్థితిలో ఉందో తిమోతికి అపోస్తుడైన పౌలు ముందుగా రాసించాడు. కనుక సేవకులంగా మాకైతే ఆశ్చర్యం కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్. నేను ఎప్పుడూ ఆశ్చర్యపోను. ఎందుకంటే వీటి కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచేశాడు. మీకు ఒక మాట చెప్పనా, ఇది మీకు మంచి బైబిల్ స్టడీ అవుతుంది వ్యక్తిగతంగా మీరు ధ్యానించడం మొదలు పెడితే. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 వచనాలలో అపోస్తుడైన పౌలు 20 విషయాలు, 20 సంగతులు రాసి ఉంచాడు. నేను ఇప్పుడు ధ్యానించడం మొదలు పెడితే 6 నెలలు పడుతుంది. మనం ప్రతిరోజు కూడుకుంటే, ప్రతిరోజు 1 గంట సేపు దేవుని మందిరంలో కూడుకుంటే, ఈ ఒక్క 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు నేను 6 నెలలు ప్రతిరోజు మానకుండా 1 గంట సేపు ప్రసంగం చేయగలను. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు బయలుపరిచాడు. ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉండడానికి ఇందులో 20 సంగతులు ఉన్నాయి. అందుకని ఇంటికి వెళ్ళాక మోకాల మీద చదివి చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడేమో. కనుక మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటి? దేవుని యెషయా గ్రంథంలో ప్రవచనానికి సమానమైన అనుభవం దేవుడు ఏం చెప్పాడు అని మన ఇవన్నీ అందుకనే చెప్తున్నా, ఎప్పుడైతే నువ్వు సత్యము నుండి తొలగిపోతావో నువ్వు దర్శనాన్ని కోల్పోయినట్టే. సత్యం ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం ప్రకారం మన పౌరసత్వం ఎక్కడుంది? మన పౌరసత్వం ఎక్కడుంది? ఎక్కడుంది? మన పౌరసత్వం ఎక్కడుందండి? పౌరసత్వం అంటే మన సొంతూరు ఎక్కడా? దేవుని రాజ్యం. అక్కడి నుండి కొంతకాలము కొరకు దేవుడు తన నిర్దిష్టమైన సంకల్పం చొప్పున, తన పరిచర్య కొరకు, తన మహిమ కొరకు, తనకు సాక్షిగా ఉండడానికి కొంతకాలం వరకు నిన్ను భూమి మీదకి పంపాడు. ఇక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. సరేనా? మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. కనుక మన ప్రవర్తన, మన నోటి మాట, మన స్వభావము, మనం చేసే పనులు ఇవన్నీ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరసంబంధమైన వాటిగా ఉండాలి. మీకు ఒక మాట చెప్తా, అమెరికా నుంచి బాగా ధనవంతులు వాళ్ళు భారతదేశానికి సువార్త చేయడానికి వచ్చారు. వస్తే వాళ్ళకి ఒక కుమారుడు, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ ఒక కుమారుడిని తీసుకుని వచ్చి మన భారతదేశంలో సువార్త అవి చేసిన తర్వాత వెళ్తా వీళ్ళు ఒక అనాథాశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమె చీర కొంగు పట్టుకుని ఒక అనాథి ఆడపిల్ల కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే గబగబా ఆవిడ ఏం చేసిందంటే బ్యాగ్లోంచి పప్పలేవో తీసి, చాక్లెట్లు, బిస్కెట్లు తీసి ఆ పిల్లకి ఇచ్చింది. ఆ పిల్లకి ఇవ్వగానే ఆ పిల్ల ఆమెను గట్టిగా వాటేసుకుంటే సరే ఇంకా దస్తావేజులు అవన్నీ తయారు చేయించి సంతకాలు పెట్టి, ఈ అమ్మాయిని మేము దత్త తీసుకుంటాము, ఎంత డబ్బు కట్టాలన్నా మేము కడతాము అని చెప్పి ఆమెను దత్త తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళు అమెరికాకి తీసుకెళ్లారు. అమెరికాకి తీసుకెళ్తే కొంతకాలము అక్కడ స్కూల్లో వేశారు. మెల్లిమెల్లిగా రూపురేఖలు మారడం మొదలుపెట్టాయి. అక్కడ వస్త్రాలు, అక్కడ స్కూళ్ళు అవన్నీ మెల్లిగా అలవాటు చేసి జాయిగా పంపిస్తాం మొదలుపెట్టారు. ఒకరోజు వాళ్ళ నాన్న డిపార్ట్మెంటల్ స్టోర్కి తీసుకెళ్ళాడు. అక్కడ అమెరికాలో డిపార్ట్మెంటల్ స్టోర్ ఎలా ఉంటుందంటే, నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, పప్పలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ట్రే, పెద్ద ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద ఇలా ఉంటాయి. నువ్వు వెళ్ళి తీసుకోవడమే, చేత్తో తీసుకుని సంచిలో వేసుకుని తూకం వేసుకుని అక్కడ బిల్లు కట్టడమే. కనుక వాళ్ళ అబ్బాయి పేరు జాన్.
మన జాన్ వచ్చాడు కదా, వాళ్ళ అబ్బాయి పేరు జాన్. సరేనా? వీళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తా ఇది మన భారతదేశం నుంచి వెళ్ళింది కదా, కాబట్టి ఈమె ఏం చేసింది, గబగబా అందులోంచి చేపెట్టి ఒక గుప్పుడు తీసుకుని ఏం చేసింది, గౌన్ పైకెత్తి లోపల కడ్రాయిలో దాచుకుంది. వాళ్ళ మొత్తం సరుకులు, వాళ్ళ నాన్న కొనవలసిన సరుకులన్నీ కొనుక్కున్నాడు. అక్కడ బిల్లు కట్టేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే పిల్లలిద్దరు, జాన్ రా ఆడుకుందాం దా అని చెప్పి వెనకాల పెద్ద గార్డెన్ ఉంది, బోడంత స్థలం ఉంది, అక్కడ ఆడుకుంటుంటే ఈ లోపల చేయి పెట్టి బయటికి తీసి, జాన్ ఇగో తీసుకో అంటే, ఈ చాక్లెట్ నీకెక్కడివి అంటే, ఎక్కడివైతే నీకెందుకు, నీకోసం నేను తీసుకొచ్చా తిను. అలా కాదు, నువ్వు ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పనంత వరకు మాత్రం నేను తిన్ను అంటే, అప్పుడు చెప్పింది, ఎవ్వరూ చూడకుండా డిపార్ట్మెంటల్ స్టోర్లో నేను దాన్ని కొట్టుకొచ్చేసా. ఆ పిల్ల చేయి పట్టుకుని వాడు నేరుగా దాన్ని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, నాన్న ఇదిగో తినే చెల్లి ఏం చేసిందంటే ఇలా చేసింది అని వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్న దాని దగ్గర ఉన్న చాక్లెట్లన్నీ జేబులో వేసుకుని ఆ పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, నేరుగా ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ నుంచి వాళ్ళు కొట్టేసిందో ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంగానే వాళ్ళు అన్నారు, ఏంటి సార్ మళ్ళీ మీరు వచ్చారు అంటే, లేదమ్మా మా అమ్మాయి మీ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఇగో ఈ చాక్లెట్ దొంగతనం చేసింది, అది మీకు ఇచ్చేద్దామని వచ్చానంటే, చిన్నపిల్ల కదండి దానికేముంది, దీని విలువ ఎంత అండి, అడుగుంటే మేము ఊరికే ఇచ్చేద్దాం అంటే, అదే నేను అంటున్నా, అడుగుంటే ఊరికే ఇచ్చేద్దరు కదా, కానీ మా పిల్ల చేసింది దొంగతనమే, కాబట్టి మీరు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేయండి అంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, చిన్నపిల్ల ఆమెకేం తెలుసు, వదిలేయండి సార్ అంటే, లేదు ఈరోజు నేను వదిలేస్తే రేపు గజ దొంగ అయిపోతుంది కనుక ఆయనే ఫోన్ ఎత్తి 911 కాల్ చేసి పోలీసుని పిలిపించాడు. పోలీసులు వచ్చారు. ఏమైంది అంటే, ఇదిగో మా అమ్మాయి ఇండియా నుంచి వచ్చింది, ఇలా దొంగతనం చేసింది, మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, దానికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడేయండి అంటే, వెంటనే వాళ్ళు అన్నారు, అదేంటి సార్ చిన్నపిల్ల కదా సార్ అంటే, మీ డ్యూటీ మీరు చేస్తారా, మీ పెద్దవాళ్ళకి నేను చెప్పమంటారా అన్నాడు. అంటే వాళ్ళు మా ఉద్యోగాల మీదకి వస్తుంది అనుకుని వాళ్ళు ఏం చేశారు, చేతికి సంకెళ్ళు వేశారు. వేయంగానే ఇంకా పిల్ల ఏడుపు మొదలు, నాన్న నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు, నాన్న నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు, నాన్న నన్ను క్షమించు, నాన్న ఇంకెప్పుడు నా జీవితంలో దొంగతనం చేయను, నాన్న నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు అని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాక మళ్ళీ తండ్రి వెళ్ళి అక్కడ జుర్మానా ఎంత కట్టాలో జుర్మానా కట్టి ఆ పిల్లను విడిపించి తీసుకొచ్చాడు. ఇప్పుడు నాన్న చేసిన పని కరెక్టా రాంగా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి అమెరికా అలవాట్లు ఉంటాయి, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి భారతదేశ అలవాట్లు ఉంటాయి. అర్థమైందా? వాడు విదేశం నుంచి వచ్చినవాడు వాడికి ఒక అరటిపండు ఇస్తే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. వాడు జర్మనీ నుంచి వచ్చాడండి, మన ఇండియాకి వచ్చాడు, వాడికి ఒక అరటిపండు ఇచ్చావు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అరటిపండు తీసుకుని దాన్ని ఒల్చుకుని తిని ఆ తొక్క చేత్తో పట్టుకుని ఏం చేస్తాడు? ఇటు అటు చూస్తాడు, ఎక్కడ పారేయాలో చూస్తాడు. ఎక్కడ డస్ట్బిన్ కనపడకపోతే ఏం చేస్తాడో తెలుసా? ఆ తొక్క మడతెట్టి జేబులో పెట్టుకుంటాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఓడి ఇంత కకృతిగాడు ఏంట్రా వావు, అరటిపండుతో పాటు తొక్క కూడా తినేస్తాడు, మనం ఏదైనా అనుకుంటామేమో అని దాచుకుంటున్నాడేమో, తర్వాత వెళ్ళి తొక్క తింటాడేమో. ఇది మన బుర్ర ఇలా పనిచేస్తూ ఉంటుంది. మేళ్ళల్లో ఏం కనబడుతుంది వాడికి? కీడు కనబడుతూ ఉంటుంది. కానీ వాడి సంస్కారం అది, చెత్త ఎక్కడ పడితే అక్కడ వెయ్యొద్దు, మనకు అలవాటు కదా. తిన్నావా, ఆహా టక్, అది ఎవరి మీదైనా పడి పర్లేదు, అయ్యా అర్రే పడిందా చూసుకోలేదు, నువ్వు వేసింది అరే వాడి మీద పడుతుందనే సంగతి నీకు తెలీదా? అన్నం తినట్లేదా? మన అలవాటు, ఎందుకంటే మన పెంపకం అలాంటిది, మన సంస్కారం అలాంటిది, మనం పెరిగింది అలాగా.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. కనుక మన ప్రవర్తన ఎలా ఉండాలి? యేసు ప్రభు లాగా ఉండాలి. మనం ఎలా నడుచుకోవాలి? ప్రభు ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. కానీ ఎలా నడుచుకుంటున్నాం? Mere having faith in Jesus Christ does not make you holy. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నంత మాత్రాన నీవు నేను పరిశుద్ధులము అయిపోము. దానికి తగిన జీవితం, నువ్వు జీవించే జీవితం ఉండాలి. దానికి తగిన సాక్ష్యం ఉండాలి. నిన్ను చూస్తే నీలో క్రీస్తు కనబడాలి. ఎలా కనబడుతుంది? నీ ప్రవర్తనలో కనబడుతుంది, నీ మాటలో కనబడుతుంది, నీ నడకలో కనబడుతుంది. ధనవంతుడు భిక్షగాడు ఇద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. నువ్వు ఎలా చెప్తున్నావు వీడు ధనవంతుడి, వాడు భిక్షగాడండి, ఎలా చెప్తున్నావు నువ్వు భిక్షగాడని? వాడు వచ్చి చెప్పాడా? లేదా వాడు పురోగతులు నీకు ఏమైనా తెలుసా? ఏం లేదు. వాడు నడక చూసి నువ్వు డిసైడ్ చేసేసావు వాడు భిక్షగాడని. దట్ ఈస్ హౌ వీఆర్. అందుకనే ప్రభు ఎక్కడ చూస్తున్నాడు? నిన్ను నన్ను పర్వత శిఖరం మీద చూస్తున్నాడు. ఈ లోకానికి భిన్నంగా ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిన్ను నన్ను చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నాము? ఇదిగో ఈ తిమోతి. మరి జాగ్రత్త తిమోతి, నువ్వు ఎంత పరిచర్య చేసినా ఇగో సంఘంలో నీకు ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. సంఘంలో ఉన్నవారి గురించి రాస్తున్నాడు, అన్యుల గురించి రాయట్లే. ఇక్కడ అన్యుల గురించి రాయబడట్లే. దేవుని నమ్ముకున్నాము, మారు మనసు పొందాము, బాప్తిజం తీసుకున్నాము అని నోటితో చెప్పుకునే వారికి ఈ మాటలు రాస్తున్నాడు. జాగ్రత్త తిమోతి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోనము. ఎలా వస్తాయి ప్రభు? ఎలా వస్తాయి పౌలన్నా? ఎలా వస్తాయి? నేను ఎలా తెలుసుకోవాలి అంటే వీళ్ళు కనబడతారు నీకు. ఎక్కడ? దేవుని సంఘంలో. ఎలా అనగా మనుషులు స్వార్థాలు పెరిగిపోతాయి. దేవుని మందిరానికి వస్తే నాకేం వస్తుంది? ఒక్క మాట ఆలోచించి చూడండి. కుక్క పిల్లల్ని కానీ మన అడవి కొలలో మన ఆత్మడి దిబ్బన చాలా మనకి అలవాటు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పిల్లలు కనేస్తున్నాయి. ఒక్క పిల్లకి నువ్వు ఒక్కరోజు ఒక ముద్దన్నం పెట్టు, ఆ పిల్ల తల్లినే మర్చిపోతుంది. నీ ఇంటి వాకిట్నే ఉంటుంది, ఎక్కడికి పోదు. అది కుక్కకున్న విశ్వాసం. దేవుడు సంఘము ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని మేళ్ళు! ఒక ముద్ద భోజనం కాదు, లెక్కలేనన్ని మేళ్ళు చేశాడే. మన విశ్వాసం ఎలాంటిది? గేటు బయటికి వెళ్ళిపోవాలా, అక్కడి నుంచి రాయి విసిరాలా. దేని మీద? మళ్ళీ సగం మీదే. ఒక్కళ్ళు, నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఇది గొప్ప సవాల్. ఎదురుకుండా ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కళ్ళు లేచి చెప్పండి, నాకు ఈ సంఘం ద్వారా నాకు ఏ మేలు కలగలేదు. చెప్పమని చెప్పు. ఒక్కళ్ళని చెప్పమనండి, నేనే మేలు పొందలేదు, నాకే మేలు కలగలేదు చెప్పమని. వేర్ ఆర్ వి? కొండ పైన ఉన్నామా, కొండ కింద ఉన్నామా? ఏ గుంపులో మనం ఉన్నాం? ఈ అపాయకరమైన దినాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? కొంచెం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన సోదరుడు, ఆ సహోదరి, కొండ మీద ఉండే అనుభవం ఎలాంటిదో చెప్తాం. మొత్తం అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎండ మండిపోతాను, నాకు తెలుసు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు, కొండ శిఖరం మీద ఉండే అనుభవంలో ఉన్నవారు, వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు వాళ్ళ జీవితంలో సందర్భం ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ కూడా చెప్పండి. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్ చాప్టర్ 16, 25వ వచనం. అయితే
పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వీళ్ళు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారండి? చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో, ఇదే చెరసాల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? పౌలు శీలలు ఉండి ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు మనం ఉంటే ఏమంటాం? ఇప్పుడు మనము అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? మనం ఏ తప్పు చేసాం? మనం ఏ నేరం చేసామని మనల్ని తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు, జైల్లో పెట్టారు? దేవుడు అనేవాడు ఉంటే ఈ పాటికి మనం బయటకు వచ్చేద్దాం కదా. మనం విడిపించడానికి, మనకి జామీన్ ఇవ్వడానికి ఎవరు రావట్లేదేంటి? కానీ అదే దేవుని పని చేస్తూ సువార్త చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ పౌలు శీలల్ని రోమీలు చెరపట్టి తీసుకొచ్చి జైల్లో పెట్టారు, దేవుని సువార్త చెప్తున్నారని. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనా కీర్తనలా. జైల్లో నీకు పాట వస్తుందా నోటంట? జైల్లో ఉన్నప్పుడు అసలు కీర్తన వస్తుందండి నోటంట? కానీ పౌలు శీలలు, ఇది పర్వత శిఖరం మీద ఉన్న వారి అనుభవం. వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి చెరసాల యొక్క తలుపులు, ఇనప తలుపులు వీళ్ళకి ఏం కనపడట్లే, అవి ఏం కనపడట్లే. వీళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు. క్రీస్తు యేసునందు మనము స్వతంత్రులమై ఉన్నాం. వీఆర్ ఇండిపెండెంట్. ఎవరు నిన్ను నన్ను బంధించలేరు. ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉంది. వీళ్ళు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు కాబట్టి వీళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు. కనుక వీళ్ళు ఈ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైంది? చెరసాల యొక్క తలుపులు పడిపోయాయి. దేవుని సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ చెరసాల్లో పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల ద్వారాలు. ఇది పర్వత శిఖరం మీద ఉన్న వారి అనుభవం. ఎల్లప్పుడూ విజయం, ఎప్పుడు విజయమే, ఆల్వేస్ విక్టరీ. అనుదినము విజయోత్సవముతో ఆయన మనలను ఊరేగించును. ఇది మనకి వి హ్యావ్ దిస్ బ్లెస్డ్ హోప్. ఆశీర్వదింపబడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ప్రభు వలలో పాల్పొందక మునుపు మనం కేవలం ఇంత మాత్రమే, ఇదొక్కటే మనం గమనించాలి. ఏమండి, పర్వత శిఖర అనుభవాల గురించి భక్సింగ్ గారు ఒక పుస్తకం కూడా రాశారు. 40 పర్వత శిఖరాల అనుభవాలు. ప్రతి ఆత్మీయ అనుభవము పర్వత శిఖరం మీదే జరుగుతూ వచ్చింది. అబ్రహాముకి ఉన్నతమైన ప్రత్యక్షత మోరియా పర్వతం మీదే వచ్చింది. మోషేకి శ్రేష్టమైన సంఘ మర్మము ఎక్కడ బయలుపరచబడింది? మండుచున్న పొద, హోరేబు పర్వతం మీద. సి 10 ఆజ్ఞల యొక్క పలక నేల మీద కూడా ఇవ్వచ్చు కదా. సమతలమైన ప్రాంతంలో కూడా దేవుడు ఇవ్వచ్చు కదా. పర్వతం మీదే ఎందుకు ఇవ్వాలి? ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. దేవుని సంఘపు దర్శనం, దట్ ఈస్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ చర్చ్. మొట్టమొదటి దర్శనం, సంఘ దర్శనం అది మోషేకి కలిగింది. దేవుని సంఘం ఎలా ఉండాలి? మండుచున్న పొదలాగా ఉండాలి. సంఘంలో వచ్చేవారి ప్రతి అపవిత్రత, ప్రతి మాలిన్యం, ప్రతి పాపం, ప్రతి అవిధేయత, ప్రతి తిరుగుబాటు స్వభావం, ఇవన్నీ కాలుతూ బూడిది అవుతూ ఉండాలి. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని వంటి వాడై ఉన్నాడు. అలాంటి దహించు అగ్ని వంటి వాడైన దేవునితో సహవాసం ఉండాలంటే మనము కూడా నిత్యము మండుతూ ఉండాలి. ఇహలోక సంబంధమైన వ్యర్థమైన పంచాయతీల్లో కాదు. ఎంతవరకు నేను పర్వత శిఖరం మీద ఉన్నాను? కొంతమంది 100% మంది ఇంకా కిందే. చెప్పాను కదా, ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించి ఇదే పరలోకం అనుకుని ఆ ద్వారం దగ్గర ఉండిపోయారు. ద్వారం తర్వాత ఏముంది? సంకుచితమైన మార్గం ఉంది. ఆ మార్గము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? జీవమునకు తీసుకెళ్తుంది. వీళ్ళు ద్వారం దాటిన తర్వాత మేము జీవం పొందేసాం అనుకుంటున్నారు. దెర్ ఈజ్ ఎ జర్నీ టు బి డన్. నువ్వు నడవలసిన ఇరుకు మార్గం ఉంది. ఆ మార్గం గుండా నడిస్తే నువ్వు జీవానికి చేరుకుంటావు.
ఆ జీవం ఏమీ ద్వారం దగ్గరికి రాదు. ఇది కూడా మనం బైబిల్ స్టడీలో ధ్యానిస్తూ వచ్చాం. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, దయచేసి వీటిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. రోజు రోజుకి ఈ లోకము నుండి నువ్వు నేను పైకి ఎత్తబడుతూనే ఉండాలి. ఈ లోకము నుండి నువ్వు నేను వేరుపరచబడుతూనే ఉండాలి. ఇది సాధ్యమా సాధ్యం కాదా అది నీ వ్యక్తిగత సమస్య. నీకు పర్వత శిఖరపు అనుభవం కావాలి అంటే వదులుకోవాలి, లేదంటే దాంతోనే ఉండమన్నాడు. ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే అవన్నీ వదులుకుని రమ్మన్నాడు. నా వల్ల కాదన్నాడు. నీ ఇష్టం, నీ ఇష్టం. నేను వెళ్ళను, మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు అంటే ఇది ఎక్కడ న్యాయం? కొంచెం ఆలోచన. నేను ఆ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకెవరు కూడా ఆ నిర్ణయం తీసుకోకూడదు అంటే ఇది కరెక్ట్ కాదు. సిలువని గూర్చిన వార్త ఈ లోకమునకు వెరితనం. ఈ మార్గం బోధిస్తే వాళ్ళకి వెరితనం కదా. ఎక్కడ సాధ్యం అండి? అక్కడ చెప్పుకోవడానికి చాలా ఈజీ కానీ ఎస్, బట్ దెన్ మనకంటే ముందర ఎంతమంది దైవజనులు ఉన్నారో వాళ్ళందరూ మూర్ఖులే, కానీ పర్వత శిఖరాల్ని తాకిన వారు వాళ్ళందరూ చరిత్రలో సదాకాలం జ్ఞాపకం ఉండిపోయారు. అందుకని ప్రభు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో కూడా మనకి చాలా పరిచితమైన వాక్యం అది. ఇక్కడికి ఎక్కిరమ్ము, నేను కిందకి దిగి అండ్ జీవం నోటి నుంచి పరిశుద్ధాత్ముడు ఎందుకు పలికాడు ఆ మాట. దేవుడు కూడా నీకోసం నా కోసం ఏం చేశాడు తెలుసా? రండి చదువుదాం, రండి ఆ మాట చదువుదాం. ఎక్కడుంది? నాకు సహాయం చేయండి ఎవరైనా. గాడ్ డిసెండెడ్, చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు, 74వ పేజీ. నిర్గమాకాండము 34వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి సీనాయి కొండ ఎక్కగా, అదిగో ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మేఘంలో దేవుడు దిగి, నువ్వు కొండ మీదకి వెళ్తే నీకంటే కొండ కంటే పైన దేవుడు నీకోసం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దిగి ఎక్కడికి వస్తున్నాడు? ఆ కొండ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ఎందాక ఇక్కడే పట్టుకుని వేలాడితే దేవుడు నా కాళ్ళ దగ్గరికి రావాలంటే అది జరగదు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. భూమి ఆకాశము అశాశ్వతం, ఇది లయం అయిపోతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. మన పౌరసత్వం పరలోకం ఉంది, ఇది కూడా తెలుసు. నేను పర్వత శిఖరమునికి వెళ్తే నా దేవుడు 3వ ఆకాశంలో ఉన్న నా ప్రభువు మేఘములోకి నా యొద్దకు దిగి వస్తాడు, ఈ మాట కూడా రాదు. జీవం కలిగిన దేవుడు తను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నిలువెత్తు పరిశుద్ధుడైన తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఇంకా ఏం కావాలి? ఇప్పుడు మధ్యాకాశానికి దిగి వస్తానని వాగ్దానం చేశాడు. ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం చేయాలి? అందుకే ప్రియమైన సహోదరుడా సహోదరి, ఉత్సాహంగా సంతోషంగా ఉదయం అన్నారు, మనం విన్నాం కదా. ఉత్సాహం సంతోషం కాదు. నో నో నో. దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు తన్ను తాను అప్పగించుకుంటాడు. అందులో ఉత్సాహం సంతోషం ఏం కాదు. దేవుడు నా కొరకు ఎలాగైతే తన్ను తాను శిలువలో మరణించాడో అలాగ ఇప్పుడు నా తరవై. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 15. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. ఇందులో చూడండి ఒక మాట ఉంది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం
25వ వచనం, గనక మనుషులను మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు అదిగో తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా ఎవరి పేరు కొరకు అండి? నీ పేరు కొరకు, నా పేరు కొరకు కాదు, క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దిస్ ఇస్ ద హైయెస్ట్ స్టాండర్డ్. దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, అక్కడ సంతోషము ఉత్సాహం ఏమీ లేదు. ఇట్స్ బట్ న్యాచురల్, స్వాభావికంగా వస్తుంది. తన్ను తాను అప్పగించుకున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పలా? మీరు అప్పగించుకోవాలి దేవుని కొరకు, దేవుని కొరకు. దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టారు, మీరు అప్పగించుకోకపోతే ఎలాగా? మీరు చెయ్యాలి, సంతోషంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి, గొణుక్కోకుండా సణుక్కోకుండా చేయాలి. ఈ మాట ఎవరు చెప్పలేదు వీళ్ళకి. మనం ఎక్కడ ఆగిపోయాం? ఈ కానుకల దగ్గర ఆగిపోయాం. మన వ్యక్తిగత జీవితాల సంగతి ఏంటి? టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు మన జీవితాలు మనం దేవునికి అప్పగించుకున్నాం? ఎంతవరకు మన జీవితాల మీద దేవునికి అధికారం ఉంది? ఎంతవరకు నేను దేవుని చేత పరిపాలించబడుతున్నా? నా జీవితంలో దేవుని పరిపాలన ఎంతవరకు ఉంది? నా పరిపాలన ఎంతవరకు ఉంది? దేవుని వాక్యం ఎంతవరకు ఉంది? నా గ్రహింపు ఎంతవరకు ఉంది? ఇది చాలా ముఖ్యం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కనుక ఎప్పుడైతే మనము ఈ అనుభవంలోకి వస్తామో, ఏ అనుభవంలోకి? నన్ను నేను దేవునికి అప్పగించుకోవడం. when I surrender myself totally 100%, 100% నన్ను నేను దేవునికి అప్పగించుకున్నప్పుడు, ఇహలోకము మీద నాకున్న మక్కు, సరే మన అర్థమైన భాష చెప్పు, ఇహలోకము మీద నాకున్న రుచిని నేను పూర్తిగా కోల్పోతా. ఐ విల్ టోటలీ లూజ్. ఇక లోకం అంటే నాకు ఏ రుచి ఉండదు. నా జీవితం అంతా ఇంకా దేవుని కొరకే ఉంటుంది. ఈ పర్వత శిఖరం అనుభవంలోకి రానంత వరకు ఈ లోకం నన్ను పట్టుకొని పీడిస్తూనే ఉంటుంది ఏదో ఒక విషయంలో. కనుక ఏ దారిలో నేను ప్రయాణించాలో అది నా మీద ఆధారపడి ఉంటుంది, నీ మీద ఆధారపడి ఉంటుంది. బోధలు ఎవరి జీవితాలు మార్చవు. నో. ఎందుకంటే రేపు అల్టిమేట్గా నీ జీవితం గురించి నువ్వే లెక్క చెప్పాలి. బోధలు కేవలం నీకు సత్యాన్ని ప్రకటించడానికి మాత్రమే. ఇది సత్యం తల్లి, నువ్వు నమ్మితే బాగుపడతావు, నమ్మకపోతే నీకు నష్టం, అంతవరకు. ఏదైనా అంతే. ఎల్డ్రిన్ విషం పొలాల్లో కొట్టుకునే పురుగుల మంది ఇది తాగితే మనిషి పోతాడు నాకు తెలుసు, అయినా నేను తాగుతా. ఏమవుతుంది? పోతావు. నిర్ణయం ఎవరిది? ఎవరైనా బలవంతంగా నీ గొంతులో పోసారా? లేదే, నీ అంతటి నువ్వు తీసుకున్న నిర్ణయం అది. సో వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ లైఫ్. నా జీవితానికి నేనే బాధ్యుడిని, నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. మన క్షేమం కొరకు సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి దేవుడు ఈ సత్యాలు నీకు నాకు బయలుపరుస్తూ వచ్చాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన శిఖరం, పర్వత శిఖరాల అనుభవాలకు నిన్ను నన్ను తీసుకెళ్లాలని ఆశపడ్డాడు. ఏ సత్యమైనా సరే నువ్వు ఎంతవరకు లోకాన్ని వదులుకోవో అంతవరకు నీకు దేవుని సత్యాలు బయలుపరచబడవు. నువ్వు మోషే ఎగ్జాంపుల్ తీసుకో, అబ్రహాం ఎగ్జాంపుల్ తీసుకో. ఆరాధన యొక్క ప్రత్యక్షత అబ్రహాంకి ఎక్కడ కలిగింది? మోరియా పర్వతం మీద. సంఘం యొక్క ప్రత్యక్షత మోషేకి ఎక్కడ కలిగింది? హోరేబు పర్వతం మీద. ప్రతిదీ మీరు చూడండి, ఏ అనుభవం, ప్రతి అనుభవం. అందుకనే భక్త్ సింగ్ గారు ఆ పుస్తకం రాయగలిగాడు, 40 పర్వత శిఖరాల అనుభవాలు. ఎంతవరకు నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవో
ఈ ఆత్మ సంబంధమైన లక్షణాలు మోషే చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పొద మండుతోంది కానీ పొద కాలిపోవట్లేదు, అది బూడిదైపోవట్లేదు. పచ్చని పొద పచ్చగా కనపడుతోంది కానీ అందులోంచి మంటలు ఎగసి పడుతున్నాయి. ఎంత ఆశ్చర్యం! దట్ ఈస్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి దేవుడు తన సంఘపు దర్శనాన్ని మోషేకి కలుగు చేశాడు. ఇది నా సంఘం, నేను దహించే అగ్ని వంటి వాడను, నేను కట్టే సంఘము కూడా దహించే అగ్ని వంటిది, అందులో ఉండే నా ప్రజలు కూడా దహించే అగ్ని వంటి వారే, వారు నిత్యము మండుచుండవలెను. కనుక ఈ లోకాన్ని పట్టుకొని వదలలేకపోవడానికి కారణం భూమికి గుర్తు ఆకర్షణ శక్తి ఉంది. నువ్వు పైకి ఏది విసిరినా అది మళ్ళీ ఎక్కడికి వచ్చి పడుతుంది? భూమి మీదకి వచ్చి పడుతుంది. అలాగే దేవునిలో రక్షింపబడిన వాడు పైకి ఎదగాలి, పర్వత శిఖరానికి వెళ్ళిపోవాలి అనే వాడికి గ్రహింపు ఉన్నా వాడిని కిందకి లాగేదేంటి? ఒక శక్తి ఉంటుంది. అవి కూడా దేవుడు రాయించి ఉంచాడు. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 16వ వచనం. ఇది ఒకసారి ఎవరైనా క్లిక్ చేయండి, ఇది ఆగిపోయిందేమో. ఓకే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇప్పుడు అర్థమవుతుందా? ఏది నన్ను లోకానికి లాగి పట్టుకుంటోంది? ఈ లోకం నుండి నువ్వు సపరేట్ కాకుండా నిన్ను లాగి కింద ఉంచుతోంది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఎంతవరకు ఇవి ఉంటాయో ఇవి నిన్ను లోకం నుంచి వేరు కాకుండా బంధిస్తాయి. ఏది చూసినా నాకు అది కావాలి, కంటికి ఏది ఇంపుగా కనపడుతుందో అది నాకు కావాలి. ఎప్పుడెప్పుడు అలా అనిపిస్తుందో ఫస్ట్ ఈ మూడిట్లో ఏదైనా నాలో ఉందో లేదో చూసుకోవాలి. సెకండ్, నీ సహవాసం 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, వాటిలో ఏ ఒక్క లక్షణంనైనా నీలో ఉందేమో చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి ఇవి రెండు? నేను అసలు పర్వత శిఖరంలో ఉన్నాను, ఆ బాటలో ఉన్నానా? ఆ పర్వతం సగమైనా ఎక్కానా? లేకపోతే శిఖరానికి చేరిపోయానా? శిఖరానికి చేరిపోతే వెరీ క్లియర్, నువ్వు పర్వత శిఖరం మందు ఉంటే మాత్రం ఆత్మీయ సత్యాలు నీకు ఎవరు బోధించగల? దేవుడు తన సత్యాలు, తన సంఘ మర్మాలు ప్రతిదీ పర్వత శిఖరం మీద మాత్రమే బయలుపరిచాడు. కనుక ఇక్కడ మనము గమనించాల్సిన సంగతి ఏంటి? ఇప్పుడు ఈ లోకముతో నేను బంధించబడకుండా ఉండాలి, నేను పర్వత శిఖర అనుభవంలోకి రావాలి, మెల్లిమెల్లిగా నేను పర్వతాన్ని ఎక్కాలి, ఈ లోకము నుండి నన్ను నేను వేరుపరచుకోవాలి అంటే ఏం చేయమన్నాడు దేవుడు? భక్త్ సింగ్ గారికి ఇచ్చిన దర్శనం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా, మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక. నువ్వు అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో ఎడతెగక. ఒకప్పుడు మనం ప్రయాణం మొదలుపెట్టింది ఎలా ఉండేది? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం? ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోయాం. అవునా కాదా? ఆయన పైనుండి మధ్యాకాశ మేఘంలోకి ఆయన దిగి వస్తూ ఉంటే మనము ఉన్నత పర్వత శిఖరం అనుభవంలోకి ఎక్కడికి వచ్చేస్తున్నాం? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలోకి వచ్చేసి కిందకి దిగజారిపోయి. ఆదివారం క్రైస్తవులమేనా మనం ఆదివారం క్రైస్తవులమేనా? ఇహలోకము నుండి నువ్వు విడిపించబడాలి,
అంటే మాత్రం ఈ నాలుగిట్లో ఎడతెగక ఉండాలి. దేవుడు వీటిని చూస్తాడా అంటే ఎస్, 100% దేవుడు అది చూస్తున్నాడు. అందుకనే తన వారి ఎవరో ఆయనకి తెలిసి ఉన్నది అని రాశాడు. ప్రభువు వారు ఎవరో ప్రభువుకి తెలుసు. ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వనక్కర్లే. ఇది లేఖనం. నేను దేవుని బైబిల్లో ఉన్న వాక్యము తప్ప నా సొంత మాట ఒక్కటి కూడా నేను పలకట్లేదు ఇంతవరకు. ప్రభు తన వారిని ఎరుగును. 10 మంది కుష్టి వ్యాధులు వచ్చారు, 10 మంది బాగుపడ్డారు. ఇప్పుడు దేవుడు ఏమని అడిగాడు? మిగతా 9 ఏరి? ఎందుకు అడగాలి? ప్రభు అడిగాడండి. మిగతా స్వస్థపడిన వారు 10 మంది కదా, మిగతా 9 ఏరి? ఈ వచ్చిన వాడు కూడా అన్యుడే. మళ్ళీ నిజంగా దేవుని నమ్ముకున్న వారు రాలే. కనుక ఈ వ్యాధి, ఈ జబ్బు అనేది ఇవాల్టిది కాదండి, ప్రభు కాలంలోనే ఉంది. ఈ వ్యాధి ఇవాళ కాదు, ప్రభు కాలంలో అప్పటి నుంచి వచ్చేస్తుంది. మేలు పొందిన వారు వెంటనే మర్చిపోయి దులిపేసుకుని, అరే మనం దీని ద్వారా పోషింపబడ్డాం, మన జాతకాలు, మన జీవితాలు ఈ సంఘం ద్వారా మారాయి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, మనం ఎడతెగక ఉండమని దేవుడు అన్నాడు. కనుక నేను వెళ్ళాలి. అందుకే ఏం లాగి పట్టుకుంటుంది? శరీరాస, నేత్రాస, జీవపు డంబంతో చిక్కుబడి ఉన్నాం. దాని నుండి విడిపించబడలేకపోతున్నాం. తద్వారా ఏమవుతుంది? పర్వత శిఖర అనుభవంలోకి రాలేకపోతున్నాం. తద్వారా ఏమవుతుంది? దేవుని సత్యాలు తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మీయ గుడ్డుతనం. వెళ్ళామా, వచ్చామా, సంవత్సరాలు ధరించిపోతున్నాయి. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఎంతవరకు నా సిద్ధపాటు ఉంది? గ్రహింపు లేదు, ఆలోచన లేదు. అబుద్ధి లేని కన్యకలతో చెప్పినట్టే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే రేపు మన పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచన చేసుకోవాలి. కనుక ప్రభు బలలో పాల్పొందక మునుపు మనం ఏ గుంపులో ఉన్నాము? పర్వత శిఖరపు గుంపులో ఉన్నామా, లేకపోతే ఈ గుంపులో ఉన్నామా? ఎక్కడున్నాం మనము? వచ్చాము వెళ్ళాము ఇక్కడే ఉన్నామా? లేకపోతే పర్వత శిఖరం అనుభవంలోకి వచ్చి దేవుని సత్యాలు నేర్చుకుని అనేకులకు జీవం పంచిపెట్టే పరిచర్యలో మనం ఉన్నామా? ఇది మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి. వచ్చి హాజరు వేయించుకున్నంత మాత్రాన నేను పర్వత శిఖర అనుభవంలోకి రాను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పొందుదాం. దయచేసి మోకరించండి.